హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ పురుష్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఇది డైరెక్ట్గా ఓటీటీలోని దిగిన తర్వాత చూసేయడం బెటర్ ఏమో అని అనిపించింది. సీరియస్గా కొత్త స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి కానీ సినిమా థియేటర్కి వెళ్తే మాత్రం మీ మనీ వేస్ట్ అని నేను చెప్తాను. ఎందుకు ఇలా చెప్పాను అంటే, ఆడియన్స్ ఏమీ పిచ్చోళ్ళు కాదు. ఒక కొత్త స్టోరీని లేదంటే రొటీన్ స్టోరీ అయినా కామెడీ బాగా అట్రాక్ట్ అయితేనే ఆడియన్స్ సినిమా చూస్తారు. లేదంటే సినిమాను కూడా పట్టించుకోవడం మానేశారు. ఎగ్జాంపుల్ మ్యాడ్ సినిమా, మ్యాడ్ స్క్వేర్, ఈ 2 సినిమాలు కూడా స్టోరీయే ఉండదు. రొటీన్ స్టోరీ, అసలు కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది కాబట్టే సినిమాని పట్టించుకున్నారు. లేదంటే ఆ సినిమాలు కూడా పట్టించుకోరు. ఇలాంటి టైంలోని ఒక 3 క్యారెక్టర్స్ని పెట్టి ఆ 3 క్యారెక్టర్స్ మధ్య ఒక బోరింగ్ కాన్సెప్ట్ని పెట్టి సినిమాలోని మధ్యలోని ఒక 2-3 కామెడీ సీన్స్ పెడితే కామెడీ వర్కౌట్ అయిపోతుంది, సినిమా హిట్ అయిపోతుందేమో అని అనుకున్నారేమో డైరెక్టర్. కానీ సినిమాలోను కొంతవరకు మాత్రమే కామెడీ వర్కౌట్ అయింది. రిమైనింగ్ సినిమా మొత్తం కామెడీ కాదు కదా, అన్నెసెసరీ సీన్స్ తోటి నిండిపోయి సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో దీనివల్ల ఏంటంటే సినిమాలోని మైనస్ పాయింట్లు ఎక్కువైపోయాయి. సినిమాలోని చాలా పెద్ద స్టార్ క్యాస్టింగే ఉన్నా అది సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. కానీ సినిమాలోని కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా ఎవ్వడికి ఎక్కలేదు. ఇంకా మనం చూసిన బోరింగ్ కాన్సెప్టే ఈ స్టోరీ లైన్ కూడా. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు వస్తే ఏం జరుగుతుంది, అది F2 నుండి చూస్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఇలాంటి సినిమాలన్నిటిలో కూడా మనం చూసిన రొటీన్ స్టోరీ లైనే. కానీ ఆ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయంటే అక్కడ న్యాచురల్గా కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల ఆ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఇదే సినిమాలోని స్టోరీ లైన్ చాలా సింపుల్. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు ఉంటే ముగ్గురు హీరోల లైఫ్లోని వాళ్ళ పెళ్ళాలతోటి వచ్చిన గొడవలు ఏంటి, ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇదే స్టోరీ లైన్. సో ఈ స్టోరీ లైన్లోని మధ్యలోని కొన్ని కామెడీ సీన్స్ రాసుకొని ఆ కామెడీ సీన్స్ స్క్రీన్ మీద డైరెక్షన్ చేశారు. అది కామెడీ బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా అయితే అంత పెద్దగా ఆడియన్స్కి అట్రాక్షన్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాలోనే ఏమైనా చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే సాంగ్స్ కూడా లేవు. సరైన బీజిఎం లేదు, సరైన మ్యూజిక్ కూడా సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. సో అందుకనే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ కన్నా. ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ ఒక్కసారి అయితే చూడొచ్చు, సెకండ్ హాఫ్ అయితే అంత పెద్దగా నచ్చలేదు. అండ్ అన్నెసెసరీ లవ్ ట్రాక్ అయితే తలనొప్పి వస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఓటీటీలోని టైం పాస్కి చూడడం బెటర్ ఏమో అని అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ సినిమాకి నేను 5కి 1 ఇస్తున్నాను. పురుష్ అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.